జమ్మూ కశ్మీర్లోని పహల్గాన్లో పర్యాటకులపై జరిగిన పాశవిక ఉగ్రదాడితో భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఈ ఉగ్రదాడిని ఇప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించిన సంగతి బిలేమ. తాజాగా దీనిపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది. ఈ ఉద్రిక్తతలకు ఇరు దేశాలు బాధ్యతాయుతమైన పరిష్కారం తీసుకురావాలని అగ్రరాజ్యం సూచించింది. ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. భారత్ పాక్ల మధ్య నెలకొన్న పరిణామాలని మేం నిశితంగా గమనిస్తున్నాం. పరిస్థితిని చక్కదిద్దేలా బాధ్యతాయుతమైన పరిష్కారం కోసం ఇరుదేశాలు కలిసి పనిచేయాలని మేం ప్రోత్సహిస్తున్నాని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో వెల్లడించారు. అయితే ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ విషయంలో భారత్కు వాషింగ్టన్ అండగా ఉంటుందని పునరుద్ఘాటించారు. అంతకుముందు ట్రంప్ కూడా దీనిపై మాట్లాడుతూ పహల్గాం దాడి చెత్త పని అని పేర్కొన్నారు. కాశ్మీర్ సమస్యను భారత్ పాక్లు పరిష్కరించుకుంటాయని తెలిపారు. ఇదిలా ఉండగా పహల్గాం ఉగ్రదాడితో తమకు ఏ సంబంధం లేదంటూ బుకాయిస్తున్న పాక్ దీనిపై అంతర్జాతీయ దర్యాప్తు కోరుతున్న సంగతి దిలేది. పాక్ వాదనను చైనా కూడా సమర్థిస్తుంది. తాజా ఉద్రిక్తతల బేకేంతు పాక్ విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ పాక్ విదేశీ వ్యవహారాల మంత్రితో ఫోన్లో మాట్లాడారు. ఇరుదేశాల మధ్య పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పిన చైనా మంత్రి ఉగ్రదాడిపై నిష్పక్షపాత దర్యాప్తునకు మద్దతు ఇస్తామని పాక్కు హామీ ఇచ్చారు.